మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్సీపీ నేత డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాస్ లాండ్ అయింది. బారామతిలో ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో అజిత్ పవార్తో సహా 6 మరణించినట్లు డీజీసీఏ అధికారికంగా ప్రకటించింది. బుధవారం ఉదయం తన నియోజకవర్గం బారామతిలో జరగాల్సిన బహిరంగ సభలో అజిత్ పవార్ హాజరు కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఆయన ప్రయాణిస్తున్న చార్టర్డ్ ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. కూలిన వెంటనే విమానం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానంలో అజిత్ పవార్, ఆయన వ్యక్తిగత సిబ్బందితో సహా 6 ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఘటనా స్థలం నుంచి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అజిత్ పవార్ భార్య సునేత్ర, సోదరి సుప్రియా సూలే హుటాహుటిన బారామతి బయలుదేరారు. అజిత్ పవార్ మహారాష్ట్రలో ప్రముఖ రాజకీయ నాయకుడు. ఆయన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ సోదరుడి కుమారుడు. ఎన్సీపీ తరపున ఎమ్మెల్యేగా మహారాష్ట్రకు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం మహాయుతి కూటమిలో ఎన్సీపీ వర్గం నుంచి మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఆర్థిక, ప్రణాళిక, క్రీడలు, మైనారిటీ అభివృద్ధి వంటి శాఖలను నిర్వహిస్తున్నారు.